శేఖర్ రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. సార్, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత ఐఏఎస్ ఐపీఎస్నే కాకుండా దళిత సంఘాల ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే దళిత నాయకులనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే దళిత కార్యకర్తలనే కాకుండా సార్ కేవలం 6 నెలల్లో 11,000కు పైగా దళితుల మీద దాడులు జరిగాయి అని చెప్పేసి పార్లమెంట్ ధృవీకరించింది సార్. విజయసాయి రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి, రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి 11,000 అది మరీ ఎక్కువగా ఉన్నట్టుంది. కరెక్టేనా మీరు చెప్పేది? 11,000 అంటే చాలా ఘోరమైన పరిస్థితి కదా. 11,000 మందికి పైగా ఓకే దాడులు దళితుల మీద జరిగాయని చెప్పేసి పార్లమెంట్ లో ఇచ్చారు సార్. ఇది ఒక్కటే కాదు సార్, వీళ్ళు దళితుల మీద ఎంత కక్ష సాధింపు చేస్తుంది ఈ ప్రభుత్వం అనడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 200 యూనిట్లకు లోపల దళితుల ఇళ్లకి ఉచిత విద్యుత్ ఇచ్చేవాళ్ళం సార్. ఈ రోజు ఆ పథకానికి మంగళం పాడమే కాకుండా ఇంతకు ముందు వాడిన విద్యుత్ కూడా మీరు కట్టాలని ఒక్కొక్క ఇంటికి 20,000, 30,000, 40,000 చేస్తూ కట్టని వాళ్ళకి విద్యుత్ ఏదైతే కనెక్షన్ పీకేసిపోతా ఉంటే దళిత వాడలు మొత్తం ఈ రోజు చీకట్లలో మగ్గుతున్నాయి సార్. రైట్ సార్ ఒక ఉదాహరణ సార్, ఏలూరు జిల్లా గుట్టాయిగూడెం మండలం రెడ్డిగనపురంలో సార్ విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడంతో దళితులు దాదాపుగా నెల రోజుల నుంచి చీకట్లో ఉన్నారు సార్. మరి అక్కడికి వెళ్ళి మీరు పోరాటం చేయాలి కదబ్బా. ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇక గ్రౌండ్ లెవెల్లో పోరాటానికి సిద్ధమయ్యారు. మా శ్రేణులు మొత్తం సిద్ధంగా ఉన్నాయి. ఈ అరాచకపు దుర్మార్గపు కీచక నియంత పిశాచి పాలన పోయేంత వరకు కూడా ఖచ్చితంగా అలుపెరగని పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధం సార్. మొత్తం మీద రెడ్ బుక్ పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అరాచక రాజ్యాంగం అనాలో ఇంకేమనాలో అర్థం కాని పరిస్థితి అయితే కొనసాగుతోంది. దీనివల్ల మరి చంద్రబాబు లోకేష్లకి తండ్రి కొడుకులకి ఏం పేరు వస్తుందో ఏమిగా మొత్తం ఖతం చేసేస్తారా ఏంది? ఆంధ్రప్రదేశ్లో బతకాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చడం ద్వారా ఏం సాధించదలిచారో చూడాలి.